హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి అక్కి ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ గురించి అనమాట. ప్రీ బర్త్‌డే ఎందుకు చేయాల్సొచ్చిందంటే, మాకు ఆఫీస్ హైబ్రిడ్ మోడే. సో, ఎలక్షన్స్ కోసం అందరూ వెడ్నెస్‌డేనే ఇంటికెళ్ళిపోయారు. అక్కి బర్త్‌డే ఏమో సాటర్‌డే వచ్చింది. సాటర్‌డే వరకు ఎవరు లేరు ఆఫీస్‌లో. అండ్ ఎలాగో ఫ్రైడే నైట్ వాళ్ళ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ పంపిస్తారు కదా కేక్స్. సో, నేనేమంటున్నాను ఆఫీస్‌లోనే సెలబ్రేట్ చేద్దాము. మాకు ఎవ్రీ ఫ్రైడే ఫన్ ఫ్రైడే జరుగుతుంది. సో, ఆఫీస్‌లోనే సెలబ్రేట్ చేద్దాం అనుకోని ప్లాన్ చేసుకున్నాము. దానికోసం ఈ వీడియో అయితే ఈ నెక్లెస్ చూపిస్తున్నా కదా! ఇది 2 డేస్ ముందు నాకు నేను ఆర్డర్ చేశాను. అదైతే నాకొచ్చింది. ఆ రోజు చేసిన వీడియో మీకు చూపిద్దామని చెప్పి చేశాను. నేను యాక్చువల్‌గా ఆఫ్‌లైన్‌లోనే ట్రై చేశాననమాట. సర్వనా స్టోర్స్ ఇంకా జిఆర్‌టీ ఇట్లా వెళ్ళి ట్రై చేశాను. బట్ నాకు ఆఫ్‌లైన్‌లో నేను అనుకున్న మోడల్ నాకు దొరకలేదు. ఇంకా సరే అని చెప్పేసి నేను టైం లేదు అని ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసేసాను. ఇంకా ఈ వాచ్ ఏమో తన ఫ్రెండ్ ఆర్డర్ చేసిందనమాట. తన ఫ్రెండ్ ఆర్డర్ చేసి నా నెంబర్‌కే పెట్టింది. బికాజ్ తన నెంబర్‌కే పెట్టి తనకే సర్ప్రైజ్ ఇస్తే బాగోదు కదా! అందుకని ఈ వాచ్‌ని ప్యాక్ చేపిచ్చాలి. ఈ 2 అయితే ఇప్పటికి నా దగ్గరకొచ్చిన గిఫ్ట్స్. నేనైతే ముందే మా టీమ్ లీడ్ అండ్ మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఇలా ఫన్ ఫ్రైడేలో నేను కేక్ కట్ చేపించాలనుకుంటున్నాను అని. ఇంకా ఒకరోజు ముందే నేను మెహందీ అంతా పెట్టుకొని రెడీ అయిపోయాననమాట. రెడీ అయిపోయి ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నా కదా! ఇంకా కేక్ కటింగ్ కోసం ఇంకా మాకైతే ఫన్ ఫ్రైడే కాల్ జరుగుతుంది. తనకి తెలియకుండా నేనైతే కేక్ తీసుకొచ్చి నేను కాఫెటేరియాలో వెయిట్ చేస్తున్నాను. నేను మా మేనేజర్. తనైతే ఫుల్ షాక్‌లో ఉండింది. కేక్ కట్ అయిపోయే వరకు తన హ్యాండ్స్ అట్లనే షివర్ అవుతూ ఉన్నాయి. నేను ఎందుకు కాఫెటేరియాకి పిలిచాననేది తనకసలు అర్థం కాలేదనమాట. వచ్చిన తర్వాత కేక్ చూసిన తర్వాత షాక్ అయిపోయింది. యాక్చువల్‌గా నేను కూడా అదే అనుకున్నాను. ఫ్రైడే నైట్ ఎలాగో ఎవ్రీబడీ విల్ ఆర్డర్ కేక్. ఇంకా అప్పుడు ఖచ్చితంగా నేను తన బర్త్‌డే కోసమే ఎలక్షన్స్‌కి కూడా ఇంటికెళ్ళకుండా వెయిట్ చేస్తున్నానని తనకు తెలుసు. సో, ఖచ్చితంగా నేను నైట్ కేక్ తెస్తానని తను ఎక్స్‌పెక్ట్ చేస్తది కాబట్టి కాల్‌లో తను గెస్ చేయలేదు అని నేను కాల్‌లో చేద్దామని అనుకున్నాను. ఓకే. తను సర్ప్రైజ్ ఫీల్ అయింది. దానికి ఓకే. మంచిగా అనిపించింది హ్యాపీగా. ఇంకా అందరూ ఉన్నట్లయితే టీమ్‌మేట్స్ కూడా ఇంకా బాగుండేది అనిపించింది. కానీ ఏం చేయలేం కదా! ఇట్స్ ఓకే. మేమింకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అతన్ని ఫుల్ టీజ్ చేసామనమాట. పార్టీ అడిగి ఇంకా నేనైతే అందరికి చెప్తున్నాను తను ఫోన్‌పే చేస్తది. అందరు ఇంట్లో కూర్చొని పార్టీ చేసుకోండి అని చెప్పి ఇంకా హాఫ్ కేజీ కేక్ మేము 4 మెంబర్సే మొత్తం తినేసాం. కూర్చొని అట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. కూర్చొని మొత్తం తినేసాము. ఎట్లా తినేసామో కూడా అర్థం కాలేదు. 4 మెంబర్సే తినేసేసాం. ఇంకా టీమ్‌మేట్స్ అందరూ కూడా తనకి విషెస్ చెప్పారు. ఇంకా కొంచెం సేపు అలాగా ఇంకా మేము ఫన్ ఫ్రైడేకి మేము ఏదో ఒక గేమ్స్ ఆడతాము. ఆ రోజు ఇంకా గేమ్స్ ఏం లేకుండా మేము ఓన్లీ ఇంకా ఈ కేక్ కటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా కాల్ అయిపోయిన తర్వాత అలా కూర్చొని కొంచెంసేపు ముచ్చట్లు చెప్పుకొని తర్వాత ఇంకా తనకి గిఫ్ట్ అయితే ఇచ్చేసేసాను నేను. గిఫ్ట్ చూసినప్పుడు తన రియాక్షన్ ఎట్లా ఉందో కూడా పెడతాను చూడండి. ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత తనని ఫోటో కోసం అని చెప్పి పిలిచి ఫోటో అనుకుని అందరు పోజ్ ఇస్తున్నారు. కానీ తనకి నాకు మాత్రమే తెలుసు నేను కేక్ ఇవ్వడానికి మేము ప్లాన్ వేసుకున్నాం అనమాట. అది కొంచెమే వీడియో క్లిప్ ఉండింది. ఇంకా తర్వాత మనం తీసుకున్న గిఫ్ట్ అయితే నేను ఇచ్చేసాను. నేను తీసుకున్న గిఫ్ట్ అయితే నేను ఆ రోజే ఇచ్చేసాను ఫన్ ఫ్రైడేలోనే. ఇంకా తన ఫ్రెండ్ పంపించిన గిఫ్ట్ నేను తన బర్త్డే రోజు ఇచ్చాను. కాకపోతే నేను అది రికార్డ్ చేయలేదు. ఆ రోజు నేను కూడా ఎలక్షన్స్ కోసం ఇంటికి వెళ్తున్నాను. హడావుడిగా అయిపోయింది. అంతా రికార్డ్ చేయలేకపోయాను. ఇంకా నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ప్లాన్ చేశారు. బయట మేము 12కి కేక్ కట్ చేసాము. ఆ వీడియోస్ కూడా నేను షార్ట్స్‌లో అప్లోడ్ చేస్తాను. ఏం మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.